క్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. చండీ సప్తశతి ఇది శరన్నవరాత్రి శుభ సమయంలో, వసంత నవరాత్రి శుభ సమయంలో పఠించిన వారు విన్నవారికి కూడా ఎంతో ఉత్కృష్టమైన కోరికలను కూడా ఈడ్చే కల్పతరువు. సకామ భక్తులు దుర్గాదేవిని సేవించి తమ కోరికలన్నింటికీ కూడా అత్యంత దుర్లభతగ వస్తువులను కూడా పొందుతున్నారు. ఇక్కడ కోరికలను విడిచి చదవడం వలన మరింత గొప్పతనం ఉంటుంది ఈ గ్రంథంలో. ఏ భగవంతుడినైనా సరేనండి, కానీ ఈ మానవాళికి అనేక రకములైన కోరికలు ఉంటాయి. ఇందులో దుర్గా సప్తశతి మార్కండేయ పురాణంలో ప్రత్యేకంగా చెప్పబడింది. దేవీ భాగవతంలో, మార్కండేయ పురాణంలో మార్కండేయ మహర్షి ద్వారా ఇది ప్రాచుర్యంలోకి వచ్చినది. ఇది ఎందరో ఆచరించి వారందరూ కూడా అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. అయితే అమ్మో, చండీదేవత అంటే చాలా మడి ఆచారం, ఇది అది అని భయపడిపోతూ ఉంటారు అనకూడదు. కానీ ఇప్పుడు అంతకన్నా ఉత్కృష్టమైనవన్నింటినీ కూడా ఉగ్రదేవతారాధనలు చేస్తున్నారు. ఇది ఎక్కువ శాతం పూర్వకాలం మగవాళ్ళే ఎక్కువ చేసేవారండి. ఆ పద్ధతులు కూడా పాటించేవారు. పద్ధతి పాటించకుండా ఎవ్వరూ లేరు. అందుకే ఆ కాలంలో చాలా మడి ఆచారాలతో ప్రారంభించి చేసి తీర్థం పుచ్చుకునేటప్పటికీ ఆ వెళ్ళిన వాళ్ళకి, ఆ చదివిన వారి పాదాలకి నమస్కరించిన వారికి, ఆ పారాయణ తీర్థం సేవించిన వారికి కూడా చాలా రకాలైన రుగ్మతలన్నీ పోయి ఎంతో ఆనందంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ కూడా ఎటువంటి పెద్ద కష్టం వచ్చినా కూడా చండీ సప్తశతి పారాయణ చేయడం, చండీ హవనం చేయడం అంత ఉత్తమం ఇంకొకటి లేదు. ఒక మహాగ్రంథంలో అమ్మవారు దేవీ భాగవతంలో ఇంకో గ్రంథాన్ని చెప్పడం అనేది ఇది చాలా గొప్పదని మాత్రం చెప్పుకోవచ్చు. ఇంతవరకు మనకి అలాంటివి ఏవి తారసపడలేదని మాత్రం చెప్పాలి. అంతేకాకుండా జగజ్జన్ని మహాభగవతి శ్రీ దుర్గాదేవి కృపాకటాక్షంతో ఈ దుర్గా సప్తశతిని సంక్షిప్త పాఠాన్నంతటికీ కూడా నేను మీ ముందు ఉంచుతున్నాను, చదువుతాను. ప్రతినిత్యం ఇది విని ఆనందంగా ఉండండి. విన్నవారికి, చదివిన వారికి కూడా అంతే ఫలితం లభిస్తుంది. ఇక ఎటువంటి కాముకులైనా సరే, ఐశ్వర్యం కానీ, అఖండ సామ్రాజ్యం కానీ, లేదా చిన్న చిన్న కోరికలైనా సరే ఒక్కొక్కసారి అవి చాలా అవసరమై ఉంటాయి. నెసెసిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వండి, కానీ లగ్జరీకి ఇంపార్టెన్స్ మాత్రం ఇవ్వద్దు. అలాంటి అవసరమైన కోరికలను మాత్రం నెరవేర్చుకోవడానికి అమ్మవారు ఏ దుష్ట శక్తులన్నా అడ్డపడుతుంటే అమ్మవారి వల్ల ఇది తప్పకుండా మనకి నెరవేరుతాయి. ఇందులో అంతే కదా, ఈ పురాణంలో అంతా కూడా ఈ గ్రంథంలో ఏమిటి, అమ్మవారు అనేక మంది రాక్షసులను చంపింది. ఆ రాక్షసుల యొక్క కోరికలు చాలా వింతలు విడ్డూరాలు కూడా. అలాంటి ప్రవృత్తి కలిగిన కోరికలు మనకి ఉండకూడదనేది ఇందులో ఒక సలహా, సూచన. రెండవది ఏమిటి, ఒక వైశ్యుడు ఇంటి నుంచి వెడలగొట్టబడతాడు, ఆస్తి అంతా పిల్లలు తీసేసుకుని. ఒక రాజు రాజ్యం పోయి బయటకు వచ్చేస్తాడు. వీళ్ళిద్దరూ కూడా అమ్మవారిని పూజించిన తర్వాత కోరిన కోరికలు ఏమిటి అంటే, రాజు ఏమడిగాడు, వైశ్యుడు ఏమడిగాడు అన్నది మనం తెలుసుకుందాం. ముందు ముందు అంతా చదువుతూ ఉంటాను. మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో వినండి, ప్రతినిత్యం కూడాను విని తరించండి. ముందుగా ఈ పుస్తకాన్ని చదివేటప్పుడు పుస్తక పూజా మంత్రం అనేది ముందుగా మనం పఠించాలి. ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతన్నమః నమః ప్రకృత్యై భద్రాయై నేతా ప్రణతాస్మతాం అని చెప్పి పుస్తకాన్ని చక్కగా పూజించి, ఈ పుస్తకాన్ని వ్యాసపీఠం మీద ఉంచుకుని చక్కగా మనం పారాయణ చేయాలి. దీనికి ముందు అమ్మవారిని ఉపచారాలతో పూజించి చండీ మంత్రాన్ని జపించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ తదుపరి ఈ పుస్తకాన్ని పఠించాలి. కానీ ఇందులో ప్రత్యేకంగా చండీ కవచం, ఈ కవచం అతి దుర్లభమైనదండి. మీరు 14 భువనాలలో ఏ దేవులకి కూడా లేనంత అత్యంత గొప్పదైన కవచం చండీ కవచం. ఇది పఠించిన వారికి, అలాగే మీ ఇంట్లో ఎవరైనా రోగగ్రస్తులు ఉంటే, పిల్లలు కానీ పెద్దాళ్ళు కానీ, ఈ పుస్తకాన్ని వారి దగ్గర పెట్టి
ఆ రోజున ఆ అమ్మవారిని తలుచుకున్నట్లయితే తప్పకుండా వారికి రోగ నివారణ అవుతుంది. అంత గొప్పది ఈ కవచం. ఈ కవచం తర్వాత అర్గళ, కీలక, రాత్రి సూక్తం చదివి ఆపై మిగిలిన పారాయణ గ్రంథంలోకి వెళ్ళాలి. 13 అధ్యాయాలతో కూడుకుని ఉంటుంది. 13 అధ్యాయాలు అయిన తర్వాత సిద్ధకుంజికా స్తోత్రం, ప్రాథమిక రహస్యము, మూర్తిత్రయ రహస్యము కూడా చదివి అప్పుడు అమ్మవారికి మనం ఏదైనా నివేదన చేసి ఆ తీర్థాన్ని స్వీకరించాలి. ఇది పద్ధతి. ఓం అస్య శ్రీచండీ కవచస్య బ్రహ్మర్షణశ్చుప్ఛందః శ్రీ చాముండేశ్వరీ దేవత అంగన్యాసోక్తమాతరో బీజం నవార్ణో మంత్రశక్తి దిగ్బంధదేవతా స్వత్వం శ్రీ జగదాంబ ప్రీత్యర్థే సప్తశతీ పాఠం గత్వేన జపే వినియోగః. మార్కండేయ ఉవాచ. మార్కండేయ మహర్షి ఇట్లు చెప్తున్నారు. ఓం యద్గుహ్యం పరమం లోకే సర్వరక్షాకరం నృణాం యత్యాకస్యచిదాఖ్యాతం తన్మే బ్రూహి పితామహ. బ్రహ్మోవాచ. బ్రహ్మదేవుడు ఇట్లు చెప్తున్నాడు. అస్తి గుహ్యతమం విప్రం సర్వభూతోపకారకం దేవ్యాస్తు కవచం పుణ్యం తచ్చనుష్వ మహామునే. ప్రథమం శైలపుత్రీతి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతేతి షష్టం కాత్యాయని తథా సప్తమం కాళరాత్రీతి మహాగౌరీతి చాష్టమం నవమం సిద్ధిదా ప్రోక్తా నవదుర్గా ప్రకీర్తితా ఉక్తానేతాని నామాని బ్రహ్మణ్యైవ మహాత్మనా అగ్నినా దహ్యమానస్తు శత్రుమధ్యే గతోరణే విషమే దుర్గమే చైవ భయార్థా శరణం గతాః న తేషాం జాయతే కించిదశుభం రణసంకటే నాపదం తస్య పశ్యామి శోకదుఃఖభయం నహి యైస్తు భక్తా స్మృతానూనం తేషాం వృద్ధి ప్రజాయతే ప్రేత సంస్థాత్ చాముండా వారాహి మహిషాసన ఐంద్రీ గజ సమారూఢ వైష్ణవీ గరుడాసన మహేశ్వరీ వృషారూఢ కౌమారీ సికివాహన బ్రహ్మీ హంస సమారూఢ సర్వాభరణభూషిత నానాభరణ సౌభాగ్య నానారత్నోపశోభిత దృశ్యంతే రథమారూఢ దేవ్యక్రోధ సమాకుల శంఖం చక్రం గదా శక్తిహలం చ ముసలాయుధం కేటకం తోమరం చైవ పరశుం పాశమేవ చ కుంతాయుధం త్రిశూలం చ శాంగమాయుధమనుత్తమం దైత్యానాం దేహనాశాయ భక్తానామవ్యాయ చ धावयं त्यायुधान्येवं देवानां च हिताय वै महाबले महोत्साहे महाभय विनाशिनी त्राहि मां देवी दुष्प्रेक्षो शत्रूणां भयवर्धिनी प्राच्यां रक्षतु मामैन्द्रिय अग्नेयाम् अग्निदेवता दक्षिणे रक्ष वाराहि नैऋत्यां खड्गधारिणी प्रतीच्यां वारुणी रक्षे वायव्यां मृगवाहिनी रक्षेदु दीच्यां कौमारी ईशान्यां शूलधारिणी ऊर्ध्वं ब्रह्मणि मे रक्षे ददस्ता वैष्णवी तदा एवं दश दिशो रक्षे चामुण्डा शववाहना जया च मे ग्रतस्तातु विजयास्तातु पृष्ठतः अजिता वामपार्श्वे तु दक्षिणे चापराजिता जयायै नमः విజయాయే నమః అజితాయే నమః అపరాజితాయే నమః అని 4 నామాలు పఠిస్తున్న వాళ్ళకి చండీ కవచంలో ఈ నామాలు 4 దిక్కుల నుంచి కూడా 4 వైపుల నుంచి కూడా మనకి ఎలాంటి ఆటంకాలు లేకుండా అమ్మవారు చేస్తుంది. सिकोमुद्योतनी रक्षेदु मामूर्दिव्यवस्थिता मालाधारी ललाटे च भ्रुवे रक्षेद्वशस्विनी त्रिनेत्रा च भ्रुवेर्मध्ये च नासिके शङ्किनी चक्षुषोर्मध्ये श्रोतयोर्द्वारवासिनी कपौला कालिके रक्षत्कर्णमूले तु शाङ्करी नासिकायां सुगन्धा च उत्तरोष्टौ च चर्चिका अदरे चामृतकला जिह्वायां च सरस्वती दन्तान् रक्षतु कौमारे कण्ठमध्ये च चण्डिका घण्टिकां चन्द्रघण्टा च महामाया च तालूके कामाक्षी चुबकं रक्षेद्वाचं मे सर्वमङ्गल ग्रीवायां भद्रकाली च पृष्ठवंशे धनुर्धरी नीलग्रीवा बहिंगंटे नलिकां नलकोबरी खड्गधारी भुजस्कंदो बाहु में वज्रधारिणी हस्तयोर्दंडिनी रक्षे अंबिका चांगुलीषु च नखाइल्येश्वरी रक्षोत्कुक्षो रक्षे नलेश्वरी स्तनो रक्षन् महादेवी मनस्सोक विनाशिनी स्तनो रक्षेन् महादेवी मनस्सोक विनाशिनी स्तनो रक्षेन् महादेवी मनस्सोक विनाशिनी हृदयं ललिता देवी हृदये शूलधारिणी नाभं च कामिनी रक्षेत् गुह्यं गुह्येश्वरी तदा भूतनादा च मेड्रं च कुरु मे महिषवाहिनी कट्यां भगवती रक्षेत् जाननी विन्ध्यवासिनी जंगे महाबला प्रोक्ता जानुमध्ये विनायकी कल्पयो नारसिंही च पादौ पृष्ठौ मितौजसी पादांगुली श्रीधरी च पादादस्थलवासिनी नकांध्रष्ट्राकराळी च केशां चैवोर्धकेशिनी रोमकूपेषु कौबारी एकौबेरी त्वचं वागीश्वरी तदा रक्तमज्जा वसामांसान्यस्तिं मेधांसि पार्वती अंतराणि कालरात्रिच्च पित्तं च मकुटेश्वरी पद्मावसी पद्मकोशे कफे चूडामणिस्तदा ज्वालामुखी नखज्वालामभेद्या सर्वसिन्धुषु शुक्रं
బ్రహ్మణి మే రక్షే ఛాయాం ఛత్రీశ్వరీ తదా అహంకారం మనోబుద్ధి రక్ష మే ధర్మచారిణి ప్రాణాపానో తదా వ్యాన సమానో దానమేవ చ యశంకీర్తిం చ లక్ష్మీం చ సదా రక్షతు చక్రిణి గోత్రమింద్రాణి మే రక్షేత్ పశూన్ మే రక్ష చండికే పుత్రాన్ రక్షేన్ మహాలక్ష్మి భార్యాం రక్షతు భైరవి మార్గం క్షేమకరీ రక్షేత్ విజయ సర్వతస్థిత రక్షాహీనం తే స్థానం వర్జితం కవచేన తు తస్సర్వం రక్ష మే దేవి జయంతి పాపనాశిని పుత్రాన్ రక్షేన్ మహాలక్ష్మి భార్యాం రక్షతు భైరవి మార్గం క్షేమకరీం రక్షే విజయా సర్వత స్థిత. పుత్రుల్ని, పిల్లల్ని, సంతానాన్ని మహాలక్ష్మి రక్షిస్తే భైరవీదేవి భార్య లేదా భర్త లేదా భార్యని రక్షిస్తూ ఉంటుంది. మార్గం ఎప్పుడు క్షేమకరీదేవిగా మన వెంట ఉంటూ ఉంటుందిట అమ్మవారు. అల్లవేళలా అన్ని వైపుల యందు కూడా విజయ పేరుతో సర్వతస్థిత రక్షాహీనంతి స్థానం వర్జితం కవచేనతో తస్తర్వం రక్షమే దేవి జయంతి పాపనాశిని పదమేకన గచ్చేత్తు యదిచ్చే చుమాత్మన కవచేనావృతో నిత్యం ఎత్ర ఎత్ర హి గచ్చతి తత్ర తత్రార్థలాభచ్చ విజయ సర్వకామిక యం యం చింతయం తే కామం తం తం ప్రాప్నోతి నిశ్చితం పరమేశ్వర్యమతులం ప్రాప్నోతి భూతలే పుమాన్ నిర్భయో జాయతే మధ్య సంగ్రామేష్వాపరాజితః త్రైలోక్యేతు భవేత్ పూజ్య కవచేనావృత పుమాన్ ఇదంతు దేవ్యాం కవచం దేవనామాపి దుర్లభం ఎప్పటే ప్రయతో నిత్యం త్రిసంధ్య సద్యయాన్వితః దైవీకలా భవేత్ తస్య త్రైలోక్యే చాపరాజిత జీవేద్వర్షశతసాగ్రం అపమృత్యు వివర్జితః నశ్యంతి వ్యాధయా సర్వే భూతా విస్ఫోటకాదయః స్థావరం జంగమం చాపి కృత్రిమం చాపి అద్విషం అవిచారాణి సర్వాణి మంత్రయంత్రాణి భూతలే భూచరాः కేచరైశ్చైవ జలజాచ్చోపదేశికాः సహజా కులజా మాలా డాకినీ సాకినీ తదా అంతరిక్షచరా ఘోర డాకిన్యచ్చ మహాబల గ్రహపూత పిశాచ చక్షగంధర్వ రాక్షస బ్రహ్మ రాక్షస బేతాళ కూష్మాండ భైరవాదయ నశ్యంతి దర్శనాత్యస్య కవచే హృది సంస్థితే మానోన్నద్భవేద్రాజస్తేదో వృద్ధికరం పరం యశసావర్ధతే చాపి పూర్తలే కీర్తిమండిత జపే సప్తశతీంచండి కృత్వా తు కవచం పురా యావద్భూమండలం దత్తే సశైల వనకాననం యావత్ తిష్టతి మేదిన్యాం సంతతి పుత్రపౌత్రికి దేహాంతే పరమస్థానమెస్తురేరపి దుర్లభం ప్రాప్నోతి పురుషో నిత్యం మహామాయ ప్రసాదతః ఇది శ్రీ దేవ్యా కవచం ఏతత్ఫలం పరమేశ్వరి పాదారవిందార్పణమస్తు. ఓం యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతి యద్భవేత్ తస్సర్వం క్షమ్యతాం దేవి నారాయణి నమోస్తుతే. నా ముందు భాగము నుండి జయ, వెనక భాగం నుండి విజయ, ఎడం వైపు నుండి ఆజిత, కుడివైపు నుండి అపరాజిత నన్ను రక్షింతురుగాక. నాసికయందు ఉద్యోతిని రూపంలో ఉండే అమ్మవారు, మూర్ధమునందు ఉమాదేవి, లలాటమునందు మాలాధరి, కనుబొమ్మలయందు యశస్విని, భ్రూమధ్యం ఎందు త్రినేత్ర, నాసికాదండమందు యమగంట, కన్నుల నడుమ శంఖిని. చూసారా, దేహంలో ఉండే అన్ని అవయవాలకి కూడా అమ్మ రక్షిస్తుంది అని దీని అర్థం. ఇది కవచం చాలా దుర్లభమైనది. అందరూ వినండి, చదవండి, పారాయణ చేయండి.